అంటే సాంగే రిలీజ్ కాలేదు కదా, నేనేం మాట్లాడా. ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. యా, ముందుగా మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. జనరల్గా సాంగ్ రాయడానికి కంటెంట్ చెప్తారు, అంటే ఒక సాంగ్ ఇది సిచ్యువేషన్ ఇలా కావాలి, కాంటెక్స్ట్ ఇలా ఉండాలి అని చెప్తుంటారు. బట్ లిరిక్స్ రాయించడానికి ఒక 20 minutes ఆ ఎపిసోడ్ అంతా చూపించి ఇలా కావాలి నాకు, ఎస్పెషల్లీ ఆ కంటెంట్, ఆ డ్రామా ఏం కోరుకుంటుంది సినిమాలో, అది ప్రాపర్గా, అంటే చాలా సెలెక్టివ్, ఇది నాకు ఏం కావాలో అదే కావాలి అన్నట్టు అడిగి రాయించుకొని తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, నేను నరేష్ అన్న మేము ఆల్మోస్ట్ ఒక 10-12 years నుంచి ఫ్రెండ్స్. ఏం చెప్పాలి అంటే మేము జనరల్గా సినిమా ఒక్కొక్క స్టేజ్లో ప్రాణం పోసుకుంటుంటుంది. అంటే ఒక డిఓపి దగ్గర కానీ, ఎడిటింగ్ రూమ్లో కానీ, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కానీ. మేము 10-12 years నుంచి జర్నీ చేస్తున్నాం, నేను నర్షన్న. యాడ్ ఫిల్మ్స్కి మ్యూజిక్ చేయడం అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు స్కోర్తో సినిమాని డ్రైవ్ చేసేంత ఆ స్టాండర్డ్కి తీసుకొచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ గ్రేట్ జాబ్. అండ్ 10 సినిమాలతో అలా పడుకోవడానికి కూడా టైం లేకుండా బిజీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డిఓపి మా అభిరాజ్, నేను మదాన్ నుంచి ఫ్యాన్ అభిరాజ్కి. విజువల్స్ అయితే వండర్ఫుల్ ఉంటాయి, మీరు చూస్తూనే ఉన్నారు. నేను కూడా మీతో పాటు వెయిట్ చేస్తున్నాను. నేను కొంచెమే చూసే సినిమాని, మేబీ 24th అందరం కలిసి చూసి విల్ ఆల్ ఎంజాయ్ ద ఫిలిం. ప్లీజ్ సపోర్ట్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. శంకర్ మాస్టర్ ప్లీజ్. యా.